జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీరందరూ కూడా వణుకుతున్నారట, భయపడుతున్నారట. ఏడాదిలోనే ఎందుకు అంత భయం? ప్రజలందరూ ఆయన వైపు చూస్తున్నారట. మీ పార్టీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటున్నారట. అందుకనే ప్లకార్డులు అవి పెడుతున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితి. 30,000 మంది ఆయన కోసమని వస్తే స్వచ్ఛందంగా 30 మందిని కూడా అక్కడ పెట్టకుండా ఇబ్బంది పెట్టారట. అందరికీ నమస్కారం అండి. సార్, మేము ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఆయనతో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఎంతో బాధ్యతగా గెలిపించారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి బాధ్యతగా. అదేవిధంగా అసెంబ్లీకి కూడా వచ్చి కూటమి చేస్తున్న కార్యక్రమాల్లో తప్పులుంటే ఖచ్చితంగా ఆయన ప్రశ్నించాలనే మేము కోరుకుంటా ఉన్నాం. కానీ నిన్న జరిగిన సత్తెనపల్లిలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చారా లేకపోతే దండయాత్రకు వచ్చారా అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఒకళ్ళని పరామర్శ చేయడానికి వస్తే 2 ప్రాణాలు పోయిన పరిస్థితి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం ఎక్కడ అడ్డుకునే పరిస్థితి లేదండి. కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకునే కార్యక్రమాలు చేయట్లేదు. పర్మిషన్ అనేది పూర్తిగా పోలీసుల యొక్క వాళ్ళ విచక్షణ మీద ఉంటుంది. పోలీస్ అధికారుల యొక్క విచక్షణ, వాళ్ళకున్న రిపోర్ట్స్, లేకపోతే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు కొంచెం దిశానిర్దేశం చేస్తారు. దిశానిర్దేశం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని అందరూ పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చెప్పారు, 100 మందితో వెళ్ళండి మీరు. అంటే అక్కడ వెళ్తుంది పరామర్శకే కదా సార్. ఇప్పుడు ఆయన బల నిరూపణ చేయించాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్కి. ఎలక్షన్ జరిగి సంవత్సరం అయింది. అక్కడ బల నిరూపణ లేకపోతే జన సమీకరణ. ఇప్పుడు కార్యకర్తలు కూడా ఒకంత బాధ్యతగా ఉండాలి సార్. ఇప్పుడు అధినాయకుడు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతగా ఉండాలి. మన అత్యుత్సాహం వల్ల, లేకపోతే మనం నాయకుడిని చూస్తున్నామన్న అత్యుత్సాహం వల్ల, లేకపోతే ఇంకోటో వల్ల సామాన్య ప్రజలకి ఇబ్బంది కలగకూడదు. సో కార్యకర్తలు కూడా చాలా బాధ్యతగా ఉండాలి. కానీ నిన్న కొన్ని పోస్టర్లు చాలా ఆవేదన కలిగించాయి సార్. మోర్ దెన్ కోపం, ఆవేదన కలిగించాయి. ఎందుకంటే చిన్న పిల్లలు, వాళ్ళంతా చిన్న యువకులు. వాళ్ళు మా తిప్పి కొడితే 25 ఏళ్ళ లోపే ఉంటాయి. కానీ వాళ్ళు పట్టుకున్న పోస్టరు, దాని మీద ఉన్న కంటెంట్ ఏం చూపిస్తూ ఉంది, ప్రజల్లోకి ఎటువంటి సంకేతం వెళ్తూ ఉంది, మన కార్యకర్తల్లోకి ఎటువంటి సంకేతాలు వెళ్తూ ఉన్నాయి. నాయకత్వం కూడా, వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా ఒకసారి వాళ్ళు కూడా రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అంటే ఎటువంటి సంకేతాలు. గతంలో మీరు చాలాసార్లు ఇబ్బందులు పడ్డారు కదా, జనవాణి కార్యక్రమాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ, అప్పుడు కూడా ఆటంకాలు కనిపించారని. అదే ఆటంకాలు ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు కలిగిస్తున్నారని కదా వాళ్ళు చెప్పేది. సార్ అదే సార్, ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారిని అడుగు తీసి అడుగు వేయని వాళ్ళ. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో తీసుకోండి మీరు, ఆయన్ని అడుగు తీసి అడుగు పెట్టని వాళ్ళ. ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి, డీసీపీ స్థాయి వ్యక్తి ఆయన కార్ ఎక్కి ఆయన బ్యానెట్ మీద బాదుతూ ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఆ రోజున నోవోటెల్ హోటల్లోంచి ఆయన్ని బయటికి కూడా రానివ్వకుండా ఆయన అడ్డుకున్న పరిస్థితి. అదేవిధంగా జగ్గయ్యపేటలో తీసుకుంటే ఆయన్ని స్టేట్లోకి అడుగు పెట్టనివ్వకుండా ఆపిన పరిస్థితి. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్కి పర్మిషన్ ఇవ్వాల, గన్నవరంలో ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వాల, బై రోడ్ వస్తుంటే జగ్గయ్యపేటలో పర్మిషన్ ఇవ్వాల, ఆపేసి ఆయన రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేసిన పరిస్థితి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు కదండి. ఏం చెప్తా ఉన్నారు మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి సార్. అంటే అనంతపూర్లో ఏం జరిగింది, పొదిల్లో ఏం జరిగింది, తెనాలి ఎందుకు వెళ్ళాడు ఆయన, నిన్న నరసరావుపేట సత్తెనపల్లిలో ఏం జరిగింది. అంటే పోలీసులు కొన్ని ఆంక్షలు పెడతారు. అంటే ఒక హెలికాప్టర్ మీదకి ఎక్కేసి కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ వస్తే హెలికాప్టర్ మీదకి ఎక్కేసి వాళ్ళంతా ఆ రోజున వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేశారో మనం చూసాం కదా. అదేవిధంగా పొదిలిలో పోలీసుల మీదకి రాళ్ళు పుచ్చుకొట్టి పోలీసుల మీదకి రాళ్ళు వేసిన పరిస్థితి. అంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి అనే ఒక ఇంటెన్షన్ అక్కడ కనబడతా ఉంది. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పోలీసులు పెట్టిన ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు పాటించుకుని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ నేనేం చెప్తా ఉన్నానంటే, మీరు ఎటువంటి మెసేజ్ని పంపిస్తూ ఉన్నారు? వెళ్ళిన ప్రతి చోటకి మేము పోలీసుల్ని బట్టలోడ తీసి కొడతాం, లేకపోతే పోలీసులను అంతు చూస్తాము, లేకపోతే మీరు ఎక్కడికో వెళ్ళినా కానీ మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చి మేము మిమ్మల్ని శిక్షిస్తాము, మేము మీ మీద కక్ష సాధింపు చర్యలు చేపడతాం అనే ఒక మెసేజ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, మరి అది ఎందుకు ఇస్తా ఉన్నారో నాకైతే తెలియదు. కానీ మేబీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి ఆయన ఇస్తూ ఉండుండొచ్చు. కానీ దట్ హ్యాస్ టు బి ఇంటర్నల్.
ఇంటర్నల్గా 4 గోడల మధ్యలో ఆయన కార్యకర్తలకు అటువంటి మెసేజ్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు మనం ఎంతో సేవ చేశామని మనం ఫీల్ అయిపోయి, లేకపోతే ప్రజలకు ఎంతో డబ్బులు పంచామని చెప్పి ఒక రాజకీయ పార్టీలో లేకపోతే ఒక ప్రభుత్వం అనుకుంటేనే చాలా కష్టం అవుతుంది సార్ గెలవటం. అటువంటిది నేను వస్తే మీ పీకలకు వస్తాను, నేను వస్తే మీ అంతు చూస్తాను, నేను వస్తే మిమ్మల్ని అందరినీ బట్టలు కూడా తీసి కొడతాను అంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా సార్? అంటే ప్రజల్ని, అంటే ఒక లేమన్ భాషలో చెప్పాలంటే ముక్కు తుడిచి వాళ్ళకి సపరమర్యాదలు చేస్తే కూడా ఓట్లేస్తారని గ్యారంటీ లేదు ఈ రోజుల్లో. అటువంటిది మీరు మీ అంతు చూస్తాను, నేను మీ సంగతి చూస్తానంటే ఒక రకంగా కూటమిలో ఇంకా ఐక్యత పెంచుతా ఉన్నారు, కూటమిలో ఇంకా ఆ బాధ్యత పెంచుతా ఉన్నారు. ఇంకా మనం బాగా పనిచేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రానియకూడదు అనే ఒక రకమైన బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతున్నారని అనిపిస్తా ఉంది నాకు. ఓకే, ఏంటి కూటమిలో ఇంకా బలాన్ని పెంచుతున్నారట, ఏకమత్యం చేస్తున్నారట, ఐక్యం చేస్తున్నారట? సార్ నమస్తే అండి, వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2 గంటలకు పైగా